ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములోను గ్రామములోను సంచారము చేయుచున. చాలు. నిన్నటి దినమున ప్రియులారా ఈ మాటలు మనము ధ్యానించాం. యేసు ప్రభువారంట యెరూషలేముకు వెళ్ళేటువంటి సమయములో ఆయనకు ఎదురొచ్చేటువంటి పట్టణాలైతేనేంటి, గ్రామాలైతేనేంటి, సంచారము చేస్తూనే బోధ చేస్తున్నట్టుగా మనం చూసాం. అంటే యేసు ప్రభువారి యొక్క ప్రయాణాలలో ఏం కనబడుతుందయ్యా అంటే, నిన్నటి దినమున మనం విన్నాము బోధ. ఆయన ప్రయాణాలను మనం ఆలోచన చేస్తే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా బోధ చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త నల్ల పాప కూర్చో, జాగ్రత్త నల్ల. ఈ విధంగా సంచారం చేస్తూ బోధ చేస్తున్నటువంటి సమయంలో ప్రభువారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. ఒక ఆయన వచ్చి ప్రభువుని ఏమని అడుగుతున్నాడో, ఏంటి ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు చదువుదాం. చదవని కింద. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? చాలు. జాగ్రత్తనలమ్మా. ప్రశ్న ఏంటి? ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? చదవండి అని ఆయనను అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. జాగ్రత్త పిల్లరా, జాగ్రత్త. ఒక ఆయన ప్రభువారి దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి మాటలు ఏమని అడిగాడంటే పిల్లరా, ప్రభువారు రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ప్రభు సమాధానం ఏమనిచ్చాడు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ప్రశ్న అందరికి అర్థమైందా? ఓసారి అందరూ పలకండి. నేను పలికిస్తే అందరూ పలకాలి. ప్రభువా, గట్టిగా, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఒకనాడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక ఆయన అడిగాడు ఇదే ప్రశ్న. అదే యేసు ప్రభు వారి యొక్క మాటలు వినడానికి వచ్చినటువంటి మనం కూడా ఇప్పుడు ప్రభువుని అడుగుతున్నాం. ఏమని? ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అడుగుతున్నాడు. ఒకనాడు ప్రభు ఆయనకి ఏమని సమాధానం ఇచ్చాడో మనకు కూడా అదే సమాధానం ఇస్తున్నాడు. ఏమని? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానము రెండు విషయాలుగా, రెండు రకాలుగా చెప్పొచ్చు ప్రియులరా. కానీ అవి రెండు కాకుండా ఆయన ఇచ్చేటువంటి సమాధానము, ఆయన ఇచ్చేటువంటి జవాబు మరి వేరే లెవెల్లో మనకు కనబడుతుంది. కొంతమంది అయినా ప్రభు అంటే కొంతమంది అయితే కొంతమంది అని చెప్పొచ్చు, ఎక్కువ మంది అయితే ఎక్కువ మంది అని చెప్పొచ్చు. ఇవి రెండే చెప్పొచ్చు సమాధానం. ఏంటి ప్రశ్న? మన ప్రశ్న ఏంటి? ప్రభువారు రక్షణ పొందేవారు కొద్ది మందేనా? ప్రభు ఏమని చెప్పాలి? కొంతమంది అయితే కొంతమంది అని చెప్పాలి, ఎక్కువ మంది అయితే ఎక్కువ మంది అని చెప్పాలి. ఇవి రెండు కాకుండా ప్రభు ఏమని సమాధానం చెప్తున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాటం చేయాలంటాం మనం. ఏ ద్వారంను కూర్చి? ఇరుకు ద్వారంను కూర్చి. ఇది చెబుతూనే ఏమన్నాడు? అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. జాగ్రత్త నల్లమ్మ. అంత సింపుల్గా అర్థమయ్యేటువంటి విషయాలు కాదు ఈ మాటలు. తల్లులు నా వైపు చూడండి. అక్క ఏదో చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నామ్మా. వైపు చూడండి, ఏం ఆలోచన చేస్తున్నారు? వినాలి. ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తున్నారు పిల్లరా? వచ్చినటువంటి మేము ఖచ్చితంగా కొన్ని మాటలైనా మీకు నేర్పించి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే. ఇరుకు ద్వారంను ప్రవేశింప పోరాడు అని చెప్తే మరి ఇరుకు ద్వారంను కూర్చి అవగాహన లేదు. మనం ఉందా? అసలు ఇరుకు ద్వారం అంటే ఏంటి తెలుసా ఎవరికన్నా? ఇరుకు ద్వారములో మనము ప్రయాణం చేయడానికి పోరాటం చేయాలంట. అసలు మన బ్రతుకులలో పోరాటం అనేది ఉందా? క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనకు
పోరాటం అనేది ఒకటి ఉంది అనేటువంటి విషయం మనకు తెలుసా అని అడుగుతున్నాను నేను. తెలియదు. తెలియని వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. రక్షణను ఉద్దేశించి మనం వింటున్నాము. అనేకులు ప్రవేశింపజూతురంట. ఈరోజు మనం కూడా ప్రవేశింపజూడడానికే చూస్తున్నాం. కనుక ఇరుకు ద్వారం గురించి మనము పోరాటం చేయాలంట. అసలు ఇరుకు ద్వారం అంటే ఏంటో మనకు తెలియాలి. ఎందుకు తెలుసా? ఆ ఇరుకు ద్వారంలో మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు ఇరుకు ద్వారం అంటే ఏంటో బైబిల్లో నుంచి చూసేద్దాం రండి. మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. బాగా వినాలి. ఒక ద్వారంను గూర్చి మనం ఆలోచన చేస్తుంటే ఇక్కడ మరొక ద్వారం కనబడుతుంది. ఆ ద్వారము పేరు ఏంటి చెప్పాలి గట్టిగా? ఏ ద్వారము? విశాలమైనటువంటి ద్వారం. మనకు కావలసినటువంటి ద్వారము ఇరుకు ద్వారంను గూర్చి కావాలి. ఇక్కడ మరొక ద్వారం కనబడుతుంది, విశాలమైనటువంటి ద్వారం కనబడుతుందంట. విశాలమైనటువంటి ద్వారము ఎలా ఉందంట? ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ఎంతమంది పోతారంట? ఎంతమంది? అనేకులు. జాగ్రత్త వినాలి. విశాలమైనటువంటి ద్వారం కనబడుతుంది, దాని ద్వారా వెళ్ళేటువంటి వారి సంఖ్య కనబడుతుంది. ఎంతమంది అంటే బైబిల్ సెలవిస్తుంది అనేకులు. విశాలమైనటువంటి మార్గములో ప్రయాణము చేసేటువంటి వాళ్ళు అనేకులు అని రాయబడింది ప్రియులారా. చదవండి ఇప్పుడు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. బాగా వినాలి. ఇరుకు ద్వారం అనగా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా బైబిల్ సెలవిస్తుంది, జీవమునకు పోవు ద్వారమును ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు ఎంతమంది అంట? చెప్పాలి గట్టిగా, ఎంతమంది? కొందరే. జీవమును కూర్చున్నటువంటి ద్వారమును కనుగొనేటువంటి వాళ్ళు కొందరే ప్రియులారా, కొందరే. ఈరోజు ఆ కొందరిలో నీవు ఉండాలి, మీ భర్తలు ఉండాలి, మీ పిల్లలు ఉండాలి, మీ సంఘం ఉండాలి, మీ ప్రాంతం ఉండాలి, క్రైస్తవులుగా పిలవడుతున్నటువంటి అందరూ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని గ్రంథాన్ని చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మందిరంలో కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేనా? ఎవరైనా లేదు 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 మేము నిత్య నరకానికి వెళ్ళడానికి ఒక 1 అవర్ పాటలు పాడుతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము నిత్య నరకానికి వెళ్ళడానికే బైబిల్ చదువుతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము నిత్య నరకానికి వెళ్ళిపోవడానికే ప్రార్థనలు చేస్తున్నాము అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అడుగుతున్నాను పిల్లరా, ఇక్కడ చేరువచ్చినటువంటి అందరూ మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే మీరు అందరూ ఏం చెప్తారు? ఏమని చెప్తారు? మీరు దేవుని కొరకు చక్కగా బ్రతకకపోయినా, మీ నోటి నుంచి బూతులు వచ్చినా, మీరు మీ ఇష్టానుసారంగా మీరు జీవించినా, మీరు చనిపోతే మాత్రము నిత్య జీవానికే వెళ్ళిపోతాం అని అంటారు. అంటారన్నారా? ఖచ్చితంగా అంటాం. ఇది మీకు అర్థం కావాలంటే పిల్లల బాగా వినండి. కుటుంబంలో ఎవరో ఒకరు రక్షణ పొందుకుంటారు, ఎవరో ఒకరు రక్షణ పొందుకుంటారంట. కుటుంబంలో ఎవరో ఒక రక్షణ పొందుకుంటే కుటుంబంలో అన్ననో తమ్ముడో తండ్రో ఎవరో ఉంటాడు, వాడు మద్యాన్ని తాగి బాగా సేవించేటువంటి వాడు, లోకానుసారంగా బ్రతికేటువంటి వాడు. ఏదో ఒక రోజు మరణం సంభవిస్తేనంట మందిరానికి ఒకే ఒక వ్యక్తి నమ్మి బాప్తీసం పొందుకొని మందిరంలో కొనసాగుతూ ఉంటాడు. ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి బాగా తాగి మద్యం సేవించి మరణించిన తర్వాత ఏమని చేస్తాడు? అయ్యగారు, మా కుటుంబంలో ఒక అతను చనిపోయాడు, ఫలానా వ్యక్తి చనిపోయాడు, మరి ఏం చేయాలయ్యా అంటాడు. అప్పుడు అంటాడు అయ్యగారు, ఏం లేదు అయ్యగారు, ఒక మంచి ఫ్లెక్సీ చేయించుకోవడానికి వచ్చినాము, ఆ ఫ్లెక్సీ పైన ఒక వాక్యం పెట్టాలంట. ఏం పెట్టాలంట?
వాక్యము రాయించాలంట. ఒక మంచి వాక్యాన్ని బైబిల్లో నుంచి మీరు చెబితే రెఫరెన్స్, ఆ రెఫరెన్స్ మేమేం చేస్తామంటే ఆ ఫ్లెక్సీలో కొట్టిస్తామో అన్నాడంట. ఏమని? ప్రభునందు మృతి పొందినటువంటి వారు ధన్యులు అని రాశాడంట. ప్రభునందు మృతి పొందినటువంటి వారు ధన్యులు అనేటువంటి వాక్యం కనబడిందంట. ఆ ఫ్లెక్సీ తీసుకొని అక్కడ రోడ్డు పైన అక్కడ ఎక్కడో కట్టారు. ఫుల్ ఏమో తాగి ఇష్టానుసారంగా బ్రతికి గొడవలు పడుతూ అన్ని చేస్తే ఆ రోడ్డు పైన పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ ఫ్లెక్సీ చూసి ఆ వాక్యాన్ని చదివిన తర్వాత మాట్లాడుకునేటువంటి సంభాషణ ఏంటి చెప్పండి, ఎలా ఉంటుంది? వీడు తాగి వీడు ఇష్టానుసారంగా బ్రతికి ఏ రోజు మందిరంలో అడుగుపెట్టలేదు, ఏ రోజు మందిరానికి రాలేదు. వీడు తాగి చనిపోతే వీడు మాత్రం వీని ఫ్లెక్సీ మీద ఏం వాక్యం ఉంది? ప్రభునందు మృతి పొందినటువంటి వాళ్ళు ధన్యులు అన్నాడు. అయ్యారు కూడా ఆ వాక్యం ఎందుకు ఇచ్చాడు తెలుసా? మీ తృప్తి కోసమే. ఆ వాక్యం రాయించుకున్నంత మాత్రాన మీరు నిత్య జీవానికి వెళ్తారని కాదు. మీరు వాక్యాన్ని రాయించుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతారని కాదు. ఏదో మీ సంతోషం కొరకే ఫ్లెక్సీ మీద మీరు రాసేసుకుంటారు. ఫ్లెక్సీ మీద రాసేసుకున్నంత మాత్రాన పరలోకము వస్తుందా? రాదు. అనేకులు ప్రవేశింపజూతురు. ఈరోజు క్రైస్తవులుగా పిలవడుతున్నటువంటి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవులు సుమారుగా 300 కోట్ల మందిగా పిలువబడుతున్నారు ప్రపంచములో. జాగ్రత్త వినాలి. 300 కోట్ల మంది క్రైస్తవులుగా పిలవబడుతున్నారు. ఈ 300 కోట్ల మంది క్రైస్తవులలో ఎన్నో డినామినేషన్లు ఉన్నవి. రకరకాలమైనటువంటి డినామినేషన్లు మనం చూస్తున్నాం. ఓసన్న మందిరం అంటారు, యెరూషలేం అంటారు, బైబిల్ మిషన్ అంటారు, ఎంబీలు అంటారు, ఏబిఎంలు అంటారు. రకరకాలమైన డినామినేషన్లు. యేసు ప్రభు దేవుడు కాదనేటువంటి వాళ్ళు, సెవెంత్ డే అనేటువంటి వాళ్ళు రకరకాలుగా మందిరాలు కట్టించుకున్నప్పటికీ, మందిరాల్లో ప్రార్థనలు చేస్తున్నప్పటికీ, బైబిల్ చదువుతున్నప్పటికీ వారి నిరీక్షణ ఏంటయ్యా అంటే అందరూ పరలోకానికి వెళ్ళడానికే. మరి అందరూ పరలోకానికి వెళుతారంటే బైబిల్ సెలవిస్తుంది ఏమని తెలుసా? అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు. దాని ద్వారం కనుగొని వారు ఎంతమంది అంట? కొందరే. నేను అడుగుతున్నాను, మీరు అందరిలో ఉంటారా, కొందరిలో ఉంటారా? అందరు చెప్పాలి. నాకు వినబడతలేదు, ముగిస్తున్నాను తొందరగా. మీరు అందరిలో ఉంటారా, కొందరిలో ఉంటారా? చెప్పండి తల్లులు. కొందరు. అయ్యారు మీరు అందరిలో ఉంటారా, కొందరిలో ఉంటారా? ఈ భూమి మీద అందరితో కలిసి ఉంటే చాలా మంచిది, కానీ నిత్య నరకానికి వెళ్ళేటువంటి గ్రూపులో మనం ఉండకూడదు. మనం ప్రభుతో నడుస్తున్నప్పుడు, ప్రభుని స్వీకరిస్తున్నప్పుడు మనకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు అన్నీ వస్తాయి. వచ్చినప్పటికీ మనం ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడి తీరాలి. అంతేనా? ఎప్పుడైతే మనం ఆ విధంగా బ్రతుకుతామో, జీవిస్తామో, అప్పుడు మనకు పరలోకం అనేది, నిత్య జీవం అనేది వస్తుంది కదా? వస్తుంది. ఇప్పుడు పోరాటం చేయాలంట. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి మనం పోరాటం చేయాలంట. పోరాటం ఉందా మన బ్రతుకులలో? ఉందండి? లేదు. కనుక మనము కొందరిలో ఉండాలి. అంటే పరలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎంతమంది? కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉండాలి, మీ భర్త ఉండాలి, మీ పిల్లలు ఉండాలి, మీ మందిరం ఉండాలి, మీ ప్రాంతం ఉండాలి. దాని కొరకు మీరు ఏం ప్రయాసపడుతున్నారో మీరే ఆలోచన చేసుకోండి.